తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ వారము చాలా ప్రత్యేకమైనటువంటి అంశం కలిగినటువంటి వారంగా మిమ్మల్ని ధ్యానం కొరకు ఆహ్వానిస్తున్నాను. మానసిక శారీరక సమస్యలు కలిగిన వారి సంరక్షణ ఆదివారం అని ఒక ప్రక్కన, లేక వైకల్యం సంరక్షణ మరియు వారికి ఇవ్వాల్సిన సముచిత గౌరవం గురించినటువంటి ఈ యొక్క అంశం గురించి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిజానికి ఈ వారము 18వ తారీఖున పరిశుద్ధ లూకా దినము. ఆయన వైద్యుడు కాబట్టి ఇది క్రైస్తవ వైద్యుల వారంగా కూడా దీన్ని పరిగణించి స్వస్థత వారంగా దీన్ని మనం భావించి ఈ ధ్యానాన్ని మనం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుంచి మీ కొరకు కొన్ని వచనములు చదివి వినిపిస్తాను. ఆయన ప్రభు అయిన యేసు మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తి వాని ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు విన్నట్లుగా మగవారు మాట్లాడినట్లు చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడైన దేవ, నిరంతరము స్తోత్రార్హుడా, మహిమాన్వితుడా మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, సర్వలోక రక్షణార్థం ఈ లోకంలో ఇమ్మానుయేలుగా మా మధ్యకు వచ్చిన దేవుడవు నీవు. ఎల్షద్దాయి దేవుడవు, మాతో నడయాడిన దేవుడుగా ప్రభా, మాతో మీరుండిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మీరు మనుష్య కుమారుడుగా తిరుగాడిన దినాలలో ఎంతోమంది ప్రభా నీ దగ్గరకు వారు శారీరక రుగ్మతలతో మానసికమైనటువంటి ఇబ్బందులతోనూ వచ్చి ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు తాకి వారి పట్ల కనికరపడి మీరు ఇచ్చిన ఈ స్వస్థత విధానాన్ని మేము మరల పునరావలోకనం చేసుకుంటూ నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కొనసాగే ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ స్వస్థత అనేటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియను మీరు ఆశీర్వదించి దీవిస్తున్నారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ విశ్వాసులారా, డిజబిలిటీ అనేటువంటిది ఆ పదాన్ని ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వారు ఏం చేశారంటే ఈ పదాన్ని పక్కకు పెట్టేసి డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అన్నారు. ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే వారు తలాంతు కలిగిన వాళ్ళే, చాలాసార్లు ఆలోచించగలిగి ఉండొచ్చు, ఇంకో రకమైనటువంటి శక్తి కలిగిన వాళ్ళు ఏంటాడు. దేవుడు ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టలేదు పూర్తిగా. అందుకని వారిని ఏమన్నారంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మరొక విధానంలో వారి యొక్క జీవితము సమాజానికి ఉపయోగపడగలుగుతుంది అనేటటువంటి ఆలోచన కనబడుతుంది మనకు. నా మట్టుకు నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు అసంపూర్తి అయిన వ్యక్తిత్వం కలిగిన వారేమో అనే ఆలోచన. అంటే ఇన్కంప్లీట్ పర్సనాలిటీ, కానీ వాళ్ళు వేరే విధానములో సమాజానికి ఉపయోగపడతారు అనేది నా ఆలోచన. ఇంకొక దృక్పథంలో ఏం చూస్తున్నానంటే సర్వసృష్టికర్త దేవునికి వాళ్ళు ఆయన ఇచ్చేటటువంటి ప్రేమకు నోచుకున్నారని అనిపిస్తుంది, మరి ఎక్కువగా నోచుకున్నారని అనిపిస్తుంది. అంటే వారి పట్ల దేవుని ప్రేమ మరి ఎక్కువగా ఉన్నది అనేది. అంటే దే ఆర్ రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ కంపాషన్ అని చెప్పాలి. ఇప్పుడు మనం చదివిన పాఠంలో
ప్రభువారు తూరు సీదోను ప్రాంతాల కంటే ఇప్పుడున్న లెబనాన్ ప్రాంతం ఆల్మోస్ట్ బోర్డర్, ఇస్రాయేల్ బోర్డర్కి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్లో పశ్చిమ భాగంలో ప్రభువారు అక్కడికి వెళ్ళినట్టు కనబడుతుంది. ఇంకొక అనుభవం కూడా కనబడుతుంది. మరోసారి కనానీయురాలైన స్త్రీతో కూడా సంభాషణ ఇక్కడే జరిగింది, తూరు సీదోను ప్రాంతాల్లోనే. నిజానికి ఈ పాఠానికి ముందు భాగం అదే, సెరోఫనేషియన్ స్త్రీతో సంభాషణ. ఇక్కడ ప్రభువారు చెవుడు నత్తి గలవాన్ని, వర్చువల్లీ దే ఆర్ కాల్డ్ స్పాస్టిక్, విచ్ వీఆర్ నాట్ అలౌడ్ టు కాల్ ఎనీమోర్. దే ఆర్ స్లో టు స్పీక్, స్లో టు అండర్స్టాండ్, బట్ దే కెన్ అండర్స్టాండ్, దే ఆల్సో కెన్ స్పీక్. కొన్నిసార్లు మనం మాటలతోనూ నాలుగుతోనూ మాట్లాడే అలవాటు ఉండొచ్చేమో, కానీ వాళ్ళు తమ యొక్క హావభావాలతో వాళ్ళ యొక్క మానసికమైనటువంటి సంజ్ఞలతో వాళ్ళ యొక్క భావాలు చెప్పగలిగిన స్థితిలో వాళ్ళు ఉంటారు. ఇవాళ మనకి ఇవ్వబడినటువంటి పాత నిబంధన పాఠంలో సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో ఒక హృదయము మనల్ని నిజంగానే చాలా మనోజ్ఞంగాను, తర్వాత నిజంగా దేవుడున్నాడు, దేవుడు తన యొక్క క్రియలను కనపరచగలడు అనేది ఉదాహరణ కనబడుతుంది. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో దావీదు రాజు అయిన తర్వాత తన స్థితిని తాను మర్చిపోకుండా, అంటే మహారాజు అయ్యాను కాబట్టి నేను అన్నీ మర్చిపోయాను అనుకోకుండా, తన పాత స్థితిని, తన పాత స్నేహాన్ని జ్ఞాపకం చేసుకొని తన స్నేహితుడైన జోనతాన్, సౌలు గారి కుమారుడు యోనతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఎవరైనా ఉన్నారా యోనతాన్ కుటుంబంలో, నేను వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలా. అందుకని సౌలు కుటుంబంలో మిగిలి ఉన్నటువంటి జిబా లేక సీబా అనేటువంటి ఒక సేవకుని పిలిచాడు. వాడు భయపడిపోతున్నాడు. అంటే సౌలు అంటే ఏమైనా శత్రుత్వం ఉందేమో, వాళ్ళతో ఉన్న వాళ్ళు ఎవరినైనా చంపేస్తాడేమో అన్న భయంతో వణుకుతుంటే పిలిచి, ఏమీ లేదు, సౌలు కుటుంబంలో ఎవరన్నా జీవించి ఉన్నారా, నేను వాళ్ళకి సహాయం చేస్తానంటే నమ్మలా ముందు శివ. అప్పుడు ఆయన చెప్తున్నాడు, యెహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనాను శేషించి ఉన్న ఎడల వాడిని తీసుకురమ్మని అడుగుతున్నాడు. భయంగా యోనాతాను కొంచెం, అతను సీబా నమ్మాడు కొంచెం. అప్పుడు చెప్తున్నాడు, అయ్యా యోనాతానుకు కుంటి కాళ్ళు కలిగిన కుమారుడు ఒకడున్నాడు అన్నాడు. అతని పేరు మెఫీబోషెత్, లోదెబారులో అమ్మీయేలు కుమారుడిగా మాకీరు ఇంట ఉన్నాడు. అంటే డైరెక్ట్ చెప్పుకోలేకపోతున్నాడు పలానా అబ్బాయి అని, దాచిపెట్టి అతను ఉంచారనమాట. ఇది చాలాసార్లు ఈ జానపద కథల్లో విన్నట్టుగా రాజులు ఇంకో రాజులు దండెత్తబడినప్పుడు వీళ్ళు పారిపోయి అడవుల్లో ఉండి వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లల్లాగా పెంచడానికి స్టోరీస్ మనకు తెలుసు. అదే జరుగుతుంది ఇక్కడ. యోనాతాను కుమారుడు ఇక్కడ లోదెబారు అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట పెరుగుతున్నాడు, వాళ్ళ కుమారుడుగా. తీసుకురమ్మన్నాడు దావీదు అతన్ని. వాళ్ళు భయంగా తెచ్చారు. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెత్ దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు చెప్తున్నాడు, మెఫీబోషెత్, దీనికి ఇంకో పేరుంది, మెరిబాల్ అనే పేరుంది. మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడని నేను ఉన్నానన్నా. అప్పుడు దావీదు అంటున్నాడు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి అంటాడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడునాయన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడనాయన. ఇంకా అది మనం చూస్తున్నాం ఆ యొక్క సంఘటనలో. ఇక్కడ దావీదు గొప్పతనం అనే దానికంటే దేవుడు దావీదు అనే అతన్ని రాజుగా ఆయన ఏర్పాటు చేసుకొనడంలో ఏ పర్ఫెక్ట్ చాయిస్ ఆఫ్ ఏ పర్సన్ హూ హ్యాడ్ ఏ హ్యూమన్ హార్ట్, ఈ తన యొక్క హృదయాన్ని కనికరముతో నింపుకోగలిగినటువంటి ఒక మనిషినే దేవుడు రాజుగా చేశాడు. చాలాసార్లు ద చాయిస్ ఆఫ్ గాడ్ అనే దాన్ని మనం ప్రశ్నించాలని ప్రయత్నం చేస్తాం.
అది తప్పది. ఎవడు ఏ స్థితికి ఎలివేట్ అయినా కూడా దేవుని యొక్క చిత్తం లేకుండా ఎవరు కాలేరు అనేది నా అభిమతం. సౌలును పక్కన పెట్టి దావీదును తీసుకురావడంలో దావీదు రాజవంశీయుడు కాదు. ఎవరైనా హేళన చేయొచ్చు, ఏందిరా ఇతను ఏదో గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి రాజు అయ్యాడు ఎట్లా అని. అయ్యాడు. అతని కాలంలో దేవుడు ఎన్నో గణనీయమైనటువంటి కార్యాలు, యూదా ఇశ్రాయేలు రాజ్యాలు రెండింటిని ఏకం చేసి రాజు చక్రవర్తి అయ్యాడు. అతని గొప్పతనం కొరకు కాదు, దేవుడి ప్రజలను ఏకం చేశాడు ఆయన. అటువంటి వ్యక్తిలో ఓ చిన్న ఘటన ఏం చూపిస్తుందంటే దేవుడి కనికరము ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఆర్ ఇన్ ద మైండ్ ఆఫ్ డేవిడ్. దేవుని యొక్క కనికరం ఇక్కడ కనబడతా ఉంది. అదే మనం నూతన నిబంధనలో కూడా చూస్తున్నాం. చాలాసార్లు ఈ పదం వాడబడింది. జనం అంతా యేసువారి మాటలు వినడానికి అరణ్యాల్లోనికి ఎడారి దగ్గరకు వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు ప్రభుత్వం ఉంటే వాళ్ళ ఆకలి కొని ఉన్న ప్రజలను అయ్యో వీళ్ళు ఎట్లా ఆకలితో ఉన్నారని ఆయన కనికరపడి అనే ఒక మాట ఉంటుంది. కాపరి లేని గొర్రెలవలే ఉన్న వారిని చూసి కనికరపడి అని ఉంటుంది. అలాగే ఆయన ఇటువంటి స్థితిలో దైహికమైనటువంటి డిపెండెన్సీలో ఉన్నటువంటి మనుషులను చూసినప్పుడు కూడాను ఆయన కనికరపడి అనే పదం వాడతారు. ఈ కనికరపడడం అంటే ఏంటంటే గాడ్స్ హార్ట్ హ్యాస్ గాన్ విత్ హిమ్. దేవుని మనసు ఆ యొక్క ఎఫెక్టెడ్ పర్సన్తో వెళ్ళిందని అర్థం. అంటే తను ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కొన్నిసార్లు హి వాజ్ మూవ్డ్ ఫ్రమ్ విత్ ఇన్ అని ఉంటుంది. తన లోపల తన హృదయం కలుక్కుమందంట. హీ వాజ్ మూవ్డ్ ఫ్రమ్ విత్ ఇన్. ఆ పదం మనం చాలాసార్లు ఆ పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ కూడా ప్రభువారు అతన్ని వాళ్ళే వచ్చి అడుగుతారు, ప్రభువా మమ్మల్ని కనికరించమని అడుగుతున్నారు. వాళ్ళు తేలిగ్గా ఆ పదం వాడి ఉండొచ్చు, కానీ ప్రభు అయితే తన కనికరపడి వారిని ముట్టడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ చిన్న గమనిక ఏంటంటే ప్రభువారు ఈ లోకానికి ఓన్లీ ఈ ఫిజికల్ డిజబిలిటీస్ని హీల్ చేయడానికే వచ్చాడని అనుకోకూడదు మనం. దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. హీలింగ్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. దో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ, it carried lot of impact on the human mind. ఆ దినాలలో ఒక పదం ఉంది, సిడ్జిమ్ లెబెన్ యేసు, అంటే యేసువారు జీవించిన కాలంలో అనే పదం వాడతారు థియోలోజియన్స్. ఆ రోజుల్లో ఇది చాలా అవసరం. అప్పుడు ఎందుకు నెగ్లెక్టెడ్ పీపుల్, అన్ని విధాల నిర్లక్ష్యం చేయబడినటువంటి వారిని, అలక్ష్యం చేయబడిన వారిని ఆయన లక్ష్యముతో తన దగ్గరికి వాళ్ళని పిలిచి వాళ్ళను తాకి, ఇది కదా యేసువారి యొక్క ప్రత్యేకమైనటువంటి సేవా విధానం. ఆయన ఏదో బాబాలాగా పైన కూర్చొని చేత్తో ఇట్లాంటి అది వచ్చి ఇది వచ్చి అది కాదు అక్కడ జరిగింది. ఆయన తనే ప్రజల యొద్దకు నడిచి వెళ్ళి వారి మధ్య నుండి వారిని తాకి వారితో మాట్లాడి తన స్వరాన్ని వాళ్ళకి వినిపింపజేసి వాళ్ళని స్వస్థపరిచిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది వరకు మనకు చాలా థియాలజీస్ ఉన్నాయి. నలుగగొట్టబడిన వారి కొరకని విమోచన వేదాంతం అని అనుకుని వచ్చింది ఈ 20th century ప్రారంభ భాగంలో. గ్రేట్ పీపుల్, ఫాదర్ గుస్తాఫో గుతెరీజ్ లాటిన్ అమెరికన్ ప్రజల యొక్క విమోచన కొరకు, అండ్ డాక్టర్ జేమ్స్ కోన్ అనే నార్త్ అమెరికాలో నల్ల ప్రజల కొరకు, అలాగే బాప్టిస్ట్ పాస్టర్గా ఉండి ఆయన సివిల్ మూవ్మెంట్ని నడిపినటువంటి ఆయన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కదా. ఇటువంటి వాళ్ళందరినీ మనం, వాలేసా పోలాండ్లో జరిగిన ఉద్యమం, ఇవన్నీ చూస్తాం మనం. థియాలజీ ఆఫ్ హోప్, నిరీక్షణ కొరకైనటువంటి వేదాంతము. కానీ ఇక్కడ ఈ పీపుల్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని పీడబ్ల్యూడీస్ అంటారు ప్రపంచంలో సహజంగా. వీరిని పీపుల్ విత్ డిఫరెంట్ ఎబిలిటీస్ అనేటువంటిది, వాళ్ళకు ఒక వేదాంతాన్ని ప్రపంచంలో మనం చూస్తున్నాం. అసంపూర్ణ జీవన వైఖరిలో కూడా దేవుని ప్రమేయము, గాడ్స్ ఇన్వాల్వ్మెంట్ అండ్ గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దీస్ అదర్వైజ్ ఏబుల్డ్ పర్సన్స్. దగ్గర మన భారతదేశంలో 100 మిలియన్లు అంటే 10 కోట్ల మంది ప్రజలు డిజబిలిటీతో కలిగిన వాళ్ళు ఉన్నారంట.
ఇంకా పెరిగి ఉంటారు ఈ పాటికి. ఇది నేను ముందు సేకరించిన సమాచారం. ఇది నిజానికి ప్రపంచంలో మత ప్రమేయం లేకుండా జరుగుతున్నటువంటి విజిబుల్ మినిస్ట్రీస్, అంటే దృశ్యపరమైనటువంటి పరిచర్య విధానాన్ని మనం అన్ని విధాలా మనం చూస్తున్నాం. ఇక్కడ మెఫీబోషెత్ కావచ్చు, లేకపోతే నామాను సైన్యాధిపతి అయినటువంటి సిరియా సైన్యాధిపతి అయిన నామాను కావచ్చు. మొత్తానికి ప్రపంచంలో పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు. ఈ డిజబిలిటీస్తో, రకరకాల డిజబిలిటీస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళను మనం చూస్తున్నాం. నూతన నిబంధన అంతా మిరకల్స్ అంటారు వాటిని, కానీ నేను ఒప్పుకోను వాటిని. మీరు అద్భుతాలు కాదు ఇవి, ఆయన ప్రభు ఐంద్రజాలికుడు కాదు. దీస్ ఆర్ గ్రేట్ యాక్ట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహాపరాక్రమ క్రియలు ఇవి. డోనామిస్ అంటాడు యోహాను సువార్తలో, గ్రీక్ భాషలో. డైనామిక్ అంటే దేవుని యొక్క మహాక్రియలను. ఏం ప్రభువా, వీడు గుడ్డివాడు, వీడు పాపం చేశాడా, వీడి తండ్రి పాపం చేశాడా, ఇంకా వాళ్ళని వదిలిపెడితే వాళ్ళ తాత దగ్గరికి కూడా వెళ్తారు. ఇది సమాజం సహజంగా. కానీ ప్రభువు గద్దించాడు వాళ్ళని. వీడు పాపం చేయలేదు, వాడి పితరులు చేయలేదు. దేవుని మహాక్రియలు ఇతనిలో ప్రస్ఫుటపరచబడడానికి, the great acts of God have to be manifested in him. Come, let us go and see అని తీసుకొని వెళ్తాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో చూస్తాం. ఈ కుష్ఠవారిని బాగు చేయటం అనేది చూస్తున్నాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి పక్షవాయువు గలవాన్ని బాగు చేయడాన్ని మనం చూస్తున్నాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము ఎండిపోయినటువంటి చేయి, అంటే ఇన్యాక్టివ్ ఉన్నటువంటి ఆ చేయిని బాగు చేయడం, విదర్డ్ హ్యాండ్ని బాగు చేయడం. ఇదిగో మార్క్ 7వ చెవుడు కలిగిన వాడు, నత్తి కలిగిన వాడిని బాగు చేయడం. అదే లూకాసు వార్త 11వ అధ్యాయంలో కూడా చూస్తాం. చాలా ఉన్నాయి. ఈ మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఈ ఏమంటారంటే ఎపిలిప్టిక్ చైల్డ్, అంటే ఈ మూర్ఛ కలిగినటువంటి వ్యాధి కలిగిన, ధనుర్వాతం అంటారు అదర్వైజ్, వాడిని బాగు చేయడం 9వ అధ్యాయంలో చూస్తున్నాం. బార్టిమాస్, వన్ ఆఫ్ ది వెరీ ఇంట్రెస్టింగ్ హీలింగ్ మినిస్ట్రీస్ ఈవెంట్స్ వి సీ ఇన్ ది 10th చాప్టర్ మార్క్స్ వార్త 10. చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటి నుంచి నేను గమనించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు నేనేం చూస్తున్నానంటే, బైబిల్ ఇటువంటి దైనందిన జీవితంలో, ఈ చరిత్రలో దొరికినటువంటి కొన్ని అసంపూర్తి వ్యక్తిత్వ జీవితాల గురించినటువంటి అనుభవాలను వారు సేకరించడం అనేది మానవాళికి చాలా మేలును, మానవాళికి గొప్ప పాఠాన్ని చూపించేదిగా కనబడుతుంది. మోషేను దేవుడు పిలిచినప్పుడు చాలాసార్లు సెలక్షన్లో చాలా ఎబిలిటీస్ మనం చూస్తాం. కానీ దేవుడు పలానా వాళ్ళు ఎందుకు పిలిచాడనేది చూడం. 2 రకాల ఇతని జీవితం. మోషే హోరేబు కొండకు ముందు, హోరేబు కొండకు తర్వాత చూద్దాం. హోరేబు కొండకు ముందు ఆయన రూట్స్, ఆఫ్ కోర్స్, మూలాలు ఎక్కడి నుంచి అంటే హెబ్రూ మూలాలు. కానీ ఎక్కడ పెరిగాడు? రాజప్రసాదంలో పెరిగాడు. ఫరో రాజకుమార్తె పెంపకంలో అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు. ఆమె రాజకుమారుడికి సరిపడా అన్ని అర్హతలు సంపాదించుకున్నాడు. కానీ ఒక నిర్దిష్టమైనటువంటి ఘటనతో పారిపోయిన వాడుగా హోరేబు కొండ దగ్గర దేవుడు అతను పిలిచినప్పుడు హీ వాజ్ నాట్ ఆల్ టుగెదర్ డిస్క్వాలిఫైడ్ ఫెలో. కానీ అక్కడ తనకు తానుగా తన డిస్క్వాలిఫికేషన్ ఒకటి చెప్తున్నాడు. ఏంటంటే, ఈ ప్రజలను విమోచన చేయడానికి, ఫరో దగ్గరికి వెళ్ళడానికి నేను యోగ్యుడను కాదన్నట్టు చెప్తున్నాడు. ఏమంటే, నోటి మాంద్యము గలవాడను, ఏ డిజబిలిటీ, నా అసంపూర్ణ, నా జీవన వైఖరి నాకే తెలుసు అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు ఆయనకి ఇస్తున్నటువంటి పాఠం ఏంటంటే, నువ్వు కాదు పిలిచింది నేను, పంపుతుంది నేను. కాబట్టి ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ కాన్షియస్. నిన్ను పిలవడంలోనూ నువ్వే కావాలి నాకు. అన్ని మాటలు వచ్చిన అహరోని పిలవచ్చు కదా, పిలవలేదు దేవుడు. మోషేని ఆహ్వానించాడు. దేనికంటే ఇతని అసంపూర్తి జీవన వైఖరిని మరో రకంగా ఇతడు సమాజానికి సంపూర్ణ విధానంలో విమోచనకు పనికొచ్చే సాధనంగా ఇతను వాడుకోవడం అనేది ఇక్కడ దేవుని యొక్క ప్రక్రియను, ఇది దేవుని క్రియలు అన్నాను. అంతేగాని
ఇవేదో సూచక్రియలో లేక మంత్రాలో మాయలో కాదు. ఇక్కడ దేవుని క్రియ ప్రస్ఫుటపరచబడడానికి మోషే జీవిత రూపాంతరాన్ని ఒక అనుభవంగా మనం ఇక్కడ తీసుకుంటున్నాం. రోమీలకు రాసిన పత్రికలో, అంటే ఇది మనం విశ్వాసానికి సరిపడా విధానంలో మనం ఈ పదాన్ని మనం చదువుకోవచ్చు. రోమ 11:36లో మనం చూస్తే దేవుడే ఇవన్నీ కలుగు చేశాడు అన్నట్టు. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. అంటే మోషే నోటి మాంద్యంతో ఉండడం అనేది దేవుడికి తెలియదా? ఆయన సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నవి. కానీ అందులో దేవుని పర్పస్, ఉద్దేశం ఏంటంటే అక్కడ ప్రజలు అక్కడ ఒక మార్పును చూడాలి. ఎవరిని కాదనుకున్నామో వాళ్ళని దేవుడు వాడుకోవడం అనేది ఇక్కడ కావాల్సినటువంటి క్రక్స్ అన్నమాట. కొన్నిసార్లు అన్నీ ఉన్నాయి అనుకున్న యాకోబును యబ్బోకు రేవు దగ్గర ఒక మనుషుడు రాత్రంతా పెనుకులాడడం అనేది మనం చూస్తున్నాం. చివరికి ఏం జరిగిందంటే ఇట్ రిజల్టెడ్ ఇన్ ఫైనల్లీ ఆన్ ది ఎఫెక్ట్ ఆఫ్ హిస్ థై. వాని తొడ గూటి భాగము వసిలేను అనే మాట ఉంటుంది. అండ్ జేకబ్ అన్నీ ఉన్నాయి అనుకున్నాడు, చివరికి హీ బికమ్స్ ఎ లేమ్ పర్సన్. ఏదో లోపంతో రావాల్సి వచ్చింది. ఎందుకంటే తనలో ఉన్న యుక్తిని తొలగించుకోవడానికి హీ వాజ్ ఎన్ ఇంపోస్టర్, మాయ అంటారు కదా, అది తొలగించి ఇతన్ని పర్ఫెక్ట్ చేయడానికి ఇక్కడ ఒక చిన్న లోపం ఇతని జీవితంలో కనబడతాం. మనం గమనిస్తే బైబిల్లో లేవియ కాండం 19వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, చెవిటి వాణిని మీరు తిట్టకూడదు, గుడ్డివాణి ఎదుట అడ్డు కర్ర ఏమకండి, వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను, జాగ్రత్త, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షవాతం చేయకూడదు. ఈ ఏంటంటే అవహేళన చేయమాకండి. చాలాసార్లు మన ప్రయాణాల్లో, ట్రైన్లలోనూ బస్సుల్లోనూ రాస్తారు బయట, ఏది ఈ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి వేరే కుర్చీలు ఉంటే వీడెవడో దర్జాగా వచ్చి మీసాలు తిప్పుకుంటే అక్కడ కూర్చుంటాడు. కండక్టర్ గారు చెప్తాడు, భయపడదు, మీరు కూర్చోకూడదండి, ఇది వాళ్ళ పర్వాలేవా అంటాడు. అంటే తన బల ప్రదర్శనకు, వైలెన్స్కి రెడీ అయి చెప్తున్నాడు. జ్ఞానం లేనితనం అనమాట, సెన్సిటివిటీ లేనితనం. అన్ని చోట్ల వాళ్ళ కొరకు టాయిలెట్స్, బాత్రూమ్, వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. డిజబిలిటీస్ వాటిని వారి కొరకే వినియోగించని వాళ్ళు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీరు చెవిటి వారిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నీ యొక్క వైలెన్స్ ప్రజల మీద చూపించకూడదు. యు ఆర్ డూయింగ్ అగైనెస్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు అనేది గమనించాలి. దేవుడు వారికి కొన్ని విలువలను ఇచ్చాడు. దేవుడు వారికి కొన్ని విలువలను ఇచ్చాడు. 2వ కొరింథీ 2వ పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు ఎంత గొప్ప భక్తి తత్పరతతో సేవను జరిగించినటువంటి మహా వ్యక్తి 7వ వచనంలో అంటాడు, 12వ అధ్యాయము 2వ కొరింథీ, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, అది ఏ ముల్లో, పుస్తకాలు రాస్తారు వేదాంతులు, అది ఏ ముల్లో తెలియదు. నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. కానీ పౌలు దానికి ఒక రకమైన కంక్లూషన్ ఇస్తున్నాడు, పరిష్కారం. అదేంటంటే, అందుకు ప్రభువు ముమ్మారు నేను ప్రభువుని అడిగినప్పుడు ఈ ముళ్ళు తీసేవేయమని. చాలామంది అంటారు ఆ ముళ్ళు ఏంటి అనేది, ఏదో శోధన ఆయన వెనకాల. కొంతమంది అంటారు ఆయనకి ఉబ్బసము ఉండటం వల్ల అప్పుడప్పుడు ఆ వ్యాధి అతను చాలా ఇబ్బంది పెట్టిందని. ఎన్నో రకాలుగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఆయన వేడుకున్నాడు అంటే తీసేయమని. అయితే ప్రభు ఆయనకి ఇచ్చిన స్వరం ఏంటంటే 9వ వచనంలో, నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ టు యూ, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనత యందు నా కృప, దేవుని కృప. డిజబిలిటీ థియాలజీ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అంటే దేవుని గురించినటువంటి పరిజ్ఞానం, ఈ అసంపూర్తి జీవన వైఖరిలో దేవుడిచ్చేటటువంటి సంపూర్ణమైనటువంటి ఆయన చొరబాటు, ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది మనం చూస్తాం. దేవాంగ వేదాంతం అంటారు దాన్ని. అంటే ది థియాలజీ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్.
ఛిద్రమైన బ్రతుకులలో జరిగేటటువంటి దేవుని యొక్క ప్రమేయము అని మనం చెప్పుకోవచ్చు. చాలాసార్లు న్యాచురల్గా పుట్టినప్పుడు జరిగేటటువంటి అసంపూర్తి వైఖరి, చెవో కాలో ఏదో లేనితనం. కొన్నిసార్లు వైలెన్స్, ఫిజికల్ వైలెన్స్ ద్వారా, ఆకస్మిక ప్రమాదాలు అంటే యాక్సిడెంట్స్ ద్వారా, ట్రౌమా ఆఫ్ వార్స్, యుద్ధాల నుంచి జరిగేటటువంటి ప్రమాదాల ద్వారా, అసాల్ట్స్, దోపిడీలు, దొమ్మీలు, వాటి ద్వారా, వీటి ఎఫెక్ట్స్, ప్రతీకార చర్యల ద్వారా, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఏంటంటే మనము సంకల్పించబడినటువంటి ఈ యొక్క ఛిద్రమైనటువంటి విధానములో మనము అసంపూర్ణ జీవన వైఖరి వైపు వెళ్తున్నాం. అది తప్పు అనేది మనం గమనించాలి. ప్రియ స్నేహితులారా, నా మొదటి అబ్జర్వేషన్ ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలో దేవుని రూప పునరుద్ఘాటన, రీఇమేజింగ్ ఆఫ్ దోస్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిజబిలిటీ, రీఅఫర్మింగ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. అందరినీ మానవుల్ని దేవుడు అదే స్వరూపంతో, అదే పోలికతో సృష్టించాడు. అంటే మంచితనము, సహవసించే గుణము. డిమ్యూత్, దలేమ్ అనే రెండు హిబ్రూ పదాలను చూస్తే ఒకటి మంచితనము, ఒకటి సహవసించే గుణం. ఈ రెండు దేవుడిచ్చిన డివైన్ క్వాలిటీస్. ప్రతి హ్యూమన్ బీయింగ్లో ఆయన ఊపిరిని ఊదినప్పుడు ఇవి ఇచ్చాడు. ఆయన కావాలని డిఫార్మిటీ ఇవ్వలేదు. దట్స్ నాట్ గాడ్స్ విల్. దేవుడు మనల్ని సంపూర్ణ మానవుడిగా, చాలాసార్లు అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, రేమండ్ షూటింగ్స్, ది పర్ఫెక్ట్ మ్యాన్, ద కంప్లీట్ మ్యాన్ అనే అడ్వర్టైజ్మెంట్స్ అవి చూస్తాం. నో వన్ ఈజ్ కంప్లీట్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఆదామును తయారు చేసినప్పుడు దేవుడు హీ క్రియేటెడ్ యాజ్ అ కంప్లీట్ మ్యాన్ అనుకున్నాడు దేవుడు. మళ్ళీ ఎక్కడో ఏదో చిన్న లోపం కనబడింది, అందులోంచి మళ్ళీ ఒక ఎముక తీసి, అంటే హీ వాజ్ ఇన్కంప్లీట్ అన్లెస్ హీ హ్యాడ్ అ ఉమన్ విత్ హిమ్. అప్పుడు కంప్లీట్ మ్యాన్ అయి ఉండాలా లెక్క ప్రకారం దేవుని యొక్క దృక్పథంలో అని. వారి ఇరువురు దేవుని యొక్క సృష్టిలో ఒక సంపూర్ణతను వారు ఇచ్చారని మనం అనుకున్నాం. బట్ టు మై మైండ్, లైక్ సెయింట్ పాల్, ఆయన అనుకరించి నేను చెప్తున్నాను, జీసస్ క్రైస్ట్ ఈజ్ ది పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ మ్యాన్. ది విత్ డెఫినెట్ ఆర్టికల్. ఆయనే సంపూర్ణ వ్యక్తిత్వముతో, సంపూర్ణ పురుషుడుగా ఆయన ఈ లోకంలో ఇమ్మానుయేలుగా మన మధ్యకు యేసునామావతరంలో రావడం అనేది ద పర్ఫెక్ట్ ఇంటిగ్రిటీ ఆఫ్ హ్యుమానిటీ, పర్ఫెక్ట్ ఇంటిగ్రిటీ ఆఫ్ డివినిటీ. ఇదే కదా ఇవాళకి 1700 సంవత్సరాల పూర్వం నైకేయి లేక నైసియాలో జరిగినటువంటి ఆ మహాసభలో జరిగినటువంటి గొప్ప అంశం ఏంటంటే, యేసు ఎవరు, యేసు ఆయన పుట్టుకకు ముందు ఎక్కడ అన్నప్పుడు ఆయనలో సంపూర్ణ దైవత్వము, సంపూర్ణ మానవత్వము రెండు ఇమిడి ఉన్నాయి. అవి అవిభాజ్యమైనటువంటివి అనే సూత్రాన్ని మనం చూస్తున్నాం. పర్ఫెక్ట్ ఇంటిగ్రిటీ ఆఫ్ డివినిటీ అండ్ హ్యుమానిటీ. దైవ రూప పునరావిష్కరణ జరగాలి. యేసు వారు తన సిలువలో చిందించినటువంటి ఆ పవిత్ర రక్తం ద్వారా ఈ అసంపూర్తి వైఖరిని తొలగించేదానికి ఆయన మోషేని పిలిచి, వాళ్ళు నలిగి మగ్గి ఉన్నటువంటి ప్రజలకు విమోచన కొరకు మోషేని ఆయన వాడుకున్నాడు. ఏంటంటే ఈ అసంపూర్తి జీవన విధానములో అసంపూర్తి మానవ వైఖరిని కలిగి ఉన్నటువంటి ప్రజలకు ఒక సంపూర్ణతను కలుగు చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి విడుదల ద్వారా వాళ్ళు సంపూర్ణ మానవ జీవితాన్ని జీవించాలని దేవుడు మోషే ద్వారా ఆ యొక్క క్రియను, వాళ్ళ బానిసత్వం నుంచి వాళ్ళని తప్పించడానికి దేవుడు మోషేకు ఆయన తన మాటలను ఇచ్చాడు, తన నాలుకనిచ్చినట్టు మనం చూస్తున్నాం. హూ గేవ్, మానవాళి అంతటికీ భాష ఇచ్చిన దేవుడు, మానవాళికి స్వరం ఇచ్చిన దేవుడు, మానవాళి నాలుకను సడలించినటువంటి దేవుడు మోషేను సడలించాడు. ఇక్కడ వీఆర్ రీడిస్కవరింగ్ ది లాస్ట్ ఇమేజ్ ఆఫ్ గాడ్. నూతన నిబంధన వచ్చినప్పటికీ ప్రభు అయిన యేసు ఈ లోకానికి రావడానికి కావాల్సినటువంటి ఆంతర్యము లేక ఉద్దేశం ఏంటంటే, సిలువలో ఆయన చిందించిన రక్తం ప్రతి పాపికి ఆయన రక్షణ ఇచ్చే విధానంలో ఆయన రక్తం చిందించబడాలనేది ఇక్కడ జరుగుతుంది. అది దీన్ని మరలా చెప్తున్నాను. ఏంటంటే ఆయన నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన చుట్టూ ఉన్నటువంటి జనములో దైవ పునర్దర్శనము అంటాం మనం. అంటే
ఇట్స్ ఎ రీవిజనింగ్ ఆఫ్ గాడ్. దేవుని మరలా పునర్దర్శనం చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎక్కడ 9వ వచనం 14వ వచనం నుంచి చూస్తాం మనం. 9వ అధ్యాయం, నేను ఎక్కడి నుండి వచ్చితునో 9:14 చూడండి. ఒక గుడ్డివాణిని ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. వీడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు, ఎలా ప్రభు వాడిని బాగు చేయగలడు అనేది ఒక పెద్ద ఇష్యూ. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఆ స్థలం పేరు దానిని బెతెస్దా లేక బెత్సెదా అనేటటువంటి పేరు గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇతనికి దేవుడిచ్చినటువంటి ఈ స్వస్థతలో ఎలా దేవుడు అతనికి కన్నులు ఇవ్వగలిగాడు అనేది ఇట్స్ ఫర్ ద పీపుల్ ఇది ఒక వండర్ లాగా కనబడవచ్చు. ఇది ఒక గొప్ప దాన్ని ఏమంటారంటే అద్భుతం అనే దానికి నేను ఎప్పుడూ ఒప్పుకోవట్లేదు. ఇది నేను స్వస్థత అనేది అద్భుతం కాదు, దేవుని క్రియ ఇది. ఎఫ్ఫతా తెరవబడుము అన్నాడు ఇందాక మనం చదివిన పాఠంలో. ఎఫ్ఫతా అని తెరవబడు, విమోచన దృక్పథంలో మోషేని దేవుడు పంపి ఇశ్రాయేలు బానిసత్వం నుంచి ప్రజలకు ఎఫ్ఫతా అంటే లిబరేషన్, రిడెంప్షన్, సాల్వేషన్ వాళ్ళకి ఇచ్చినటువంటి దేవుడు ఇక్కడ మానవ దృక్పథంలో మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి కూడాను ఇక్కడ జరిగేటటువంటిది కూడా అదే. ఏంటంటే ఎఫ్ఫతా తెరవబడుట, విమోచింపబడుట అనేటటువంటి ఈ అనుభవాన్ని మనం చూస్తున్నాం. ప్రభువారు ఈ మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో కొండ మీద, తాబోరు కొండ మీదకి వెళ్ళాక వాళ్ళు ప్రార్థన చేసి అక్కడి నుంచి దిగి వస్తూ ఉన్నారు. అక్కడ మోషే ఏలియాలు సంభాషణ మనం లిఖించబడింది. వారు తిరిగి వచ్చేటప్పుడు 6 దినములు అయిన తర్వాత వాళ్ళు అక్కడ దిగి వస్తున్నారంట కిందకి. అది అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆల్రెడీ శిష్యులు ప్రభు వారి యొక్క ఒక మహాత్మ్యాన్ని గమనించారు. ఏంటంటే స్వరాన్ని విన్నారు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దం మేఘం నుంచి. ఏది ఆఫ్టర్ ది ఎగ్జిట్ ఆఫ్ మోసెస్ అండ్ ఏలియా, వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత ఈ స్వరాన్ని వీళ్ళు విన్నారు. అక్కడ తిరిగి వచ్చేటప్పుడు కింద కొండ దగ్గర ఏం జరుగుతుంది, మూర్ఛ కలిగినటువంటి వాడిని తండ్రి తీసుకొని వచ్చి అక్కడ పడేశాడు. అయ్యా నీ శిష్యులు ఎంత అడిగిన వాళ్ళు ఏం చేయలేకపోయారయ్యా అని చెప్పి, మూగదయ్యం అంటే మూగాత్మ పట్టిన నా కుమారుడు, వాడు ఎక్కడ వాడిని పట్టుకొనున్నా అక్కడ వాడిని పడదురేను, అక్కడ వాడు నురుగా కరుచుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును అవన్నీ చెప్తున్నా. అంటే ఈ మూర్ఛతో కూడినటువంటి ఒక సంఘం ఉంది సమాజంలో, ఎపిలిప్టిక్ కమ్యూనిటీ which will never ever recognize the intervention of God in their lives. వాడు ఏదైనా చేస్తారు ఆ మూర్ఛతో. వాళ్ళు టోటల్గా దే ఆర్ అవే ఫ్రమ్ ది నార్మల్ కమ్యూనిటీ. అప్పుడు ప్రభువు వారు అతను అడుగుతున్నాడు, కనికరపడి అని అంటున్నాడు. ప్రభువారు కనికరం లేకుండా పని చేయరు. అప్పుడు ప్రభువు వారు అతనితో మెల్లిగా మాట్లాడి, మోగవైన చెవిటి దయ్యమా వారిని వదిలిపోము అని చెప్పినప్పుడు హీ వాజ్ మేకింగ్ హిమ్ యాజ్ కంప్లీట్, ఏ కంప్లీట్ పర్సన్, ఏ పర్ఫెక్ట్ పర్సన్. దైవ రూప పునరారంభం అతని జీవితంలో మనం చూస్తున్నాం. గొప్ప అనుభవాన్ని ఆ చిన్నవానిలో మనం చూస్తున్నాం. మూర్ఛగలవాడు, మూర్ఛతో ఉన్నటువంటి సమాజానికి దేవుడి యొక్క ఇంటర్వెన్షన్ కావాలి, ఆయన ప్రమేయం కావాలి. వీఆర్ ఇన్కంప్లీట్. దీనిలో దేవుని యొక్క ప్రమేయం కావాలి మనకి. ఇందాక నేను చెప్పాను, యోహాను సువార్త 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ యూదుల పండుగ వచ్చిన రోజున యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు. బెతెస్దా అంటే ఫ్లోయింగ్ వాటర్, ప్రవహించేటటువంటి నీరు అని ఒక అర్థం ఉంది. ఇంకోటి ఏంటంటే కనికరము గల గృహము అనే పేరు, హౌస్ ఆఫ్ మర్సీ అనేది కూడా దాని అర్థమే. బెయిత్ అంటే గృహము, బెయిత్ ఆనీం బేదల గృహము.
కదా. బెయిత్ లెహెమ్ అంటే రొట్టెల గృహము, బెయిత్ ఫగే అంటే పండ్ల గృహము. అట్లాగే ఇది బెయిత్ ఎస్దా అని అంటే కనికరము కలిగిన గృహం అని కూడా ఒక అర్థం, ఫ్లోయింగ్ వాటర్. అరామిక్ భాషలో దాన్ని ఏమన్నారంటే బెత్సదా అన్నారు. బెత్సదా అరామిక్, హౌస్ ఆఫ్ ఆలివ్స్, ఒలీవుల గృహం అని కూడా అన్నారు దాన్ని. ఏదైనా కానీ ఒక సమృద్ధికి చిహ్నమైనటువంటి ఈ యొక్క నీటి పారుదల దగ్గర ప్రభువారు అక్కడ అతన్ని ఏం గమనిస్తున్నారంటే, చాలామంది అక్కడ గుడ్డివారు, కుంటివారు, ఓచ చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉంటుంది. కానీ అక్కడ ఒకడిని గమనించాడు ప్రభు. 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేది, 38 years. వాడు అక్కడ పడి ఉండేటో చూసి ప్రభు అతని దగ్గరికి వెళ్ళి స్వస్థపడ కోరుచున్నావా అతను అడుగుతున్నాడు. నువ్వు ఎందుకు? ఎవడు స్వస్థత రాదు, అవసరం లేదు. వాడు చెప్తున్నాడు, అయ్యా కోనేరులో దోత వస్తుందయ్యా సంవత్సరానికి ఒకసారి. ఆ వచ్చినప్పుడు ఎప్పుడు నీళ్లు కలిసి వేస్తుందో అప్పుడు ముందు ఎవడు దూకుతాడో ఆ నీళ్ళకి టచ్ అవుతాడో వాడు స్వస్థపడతాడు. నేను ఈ ఎడ్జ్లోనే పడుకుంటున్నాను ప్రతిసారిగా, నన్ను తోసేవాడే లేడు అంటారు. ఆ నీళ్ళలోకి నన్ను తోసేవాడే లేడు, నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు ఈలోగా నాకంటే ముందే దూకేస్తున్నాడు, వాడు స్వస్థపడి వెళ్ళిపోతున్నాడు. ప్రభువారు అన్నాడు, అది పక్కన పెట్టి నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము. 3 క్రియలు. నువ్వు లేవాలా, 2 నీ పరుపెత్తుకోవాలా, 3 నీవు నడవాలా అని చెప్పాడు. వెంటనే వాడు స్వస్థపడి, ఐ డోంట్ యూజ్ ద వర్డ్ మిరకల్ హియర్, దేవుడి యొక్క పరాక్రమ మహిమాన్విత క్రియ ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎ గ్రేట్ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దిస్ ఫెలో, పారాలిటిక్ ఫెలో. స్వస్థత నుండి వాడు పరుపు తీసి పరిగెత్తుకొని వెళ్తున్నాడు. నడవడం కాదు, నడవన్నాడు ప్రభు, కానీ వాడు పరిగెత్తానంటే మోర్ స్ట్రెంగ్త్, మోర్ పవర్. హీ వాజ్ ఎంపవర్డ్ బై గాడ్ విత్ గాడ్స్ ఇంటర్వెన్షన్. ఇది అక్కడ జరిగినటువంటి గొప్ప అనుభవాన్ని మనం చూస్తున్నాం. గొర్రెల ద్వారం దగ్గర జరిగినటువంటి ఈ యొక్క మహా వేడుకను మనం చూస్తున్నాం. ప్రియా స్నేహితులారా, ట్రౌమా, టెర్రర్, వయలెన్స్, వార్ అంటే ఏంటి? భయోత్పాతం. ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, పర్ప్లెక్సిటీతో ఉన్నారా అంటే కలవరం చెందుతున్నారా దేని గురించి అయినా మీరు అంటే దాన్ని చెందకుండా ఉండేదానికి కొన్ని ఆర్టిఫిషియల్ ప్రపోజల్స్ వాళ్ళు ఇస్తున్నారు. కానీ అన్నీ ఇక్కడ ప్రభువారు ఇస్తూ ఉన్నాడు. ఈ భయము, భీతి, ఈ యొక్క హింస, యుద్ధాలు, ఆకస్మిక సంభవాలు, యాక్సిడెంట్స్, మరి ఇటువంటి అసాల్ట్స్, దోపిడీ, దొమ్మీలు, గాయాలు, వీటి మధ్య నేనున్నాను అని దేవుడు ఆయన యొక్క కంపాషనేట్ టచ్, కనికరము కలిగిన, మనతో పాటే హృదయంలో ఈ కదలిక కలిగినటువంటి, ఈ వేదన చెందేటటువంటి, ఒక రకంగా చెప్పాలంటే నేను ట్రాన్స్లేట్ చేసుకున్నది కంపాషన్ అంటే మరణ వేదన చెందుతున్నాడు ఆయన. మనతో పాటు ఆ వేదన చెందుతున్నటువంటి ఆయన మనకి స్వస్థత స్పర్శనీయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ఆయన కనికరము కలిగిన దేవుడుగా ఆయన చూస్తున్నాం. కంపాషనేట్ గాడ్. దేవుడు ఈ మానవాళి కొరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థితికి వెళ్ళడం జరిగింది. ఆఫ్రికా ఖండానికి ఒక వరకు, ఆసియాకి కొంతమంది వచ్చారు, భారతదేశానికి ప్రొటెస్టెంట్ మిషన్స్ని మనం చూస్తే అటు విలియం కేరీ, అటు జిగెన్బాగ్, ప్లూత్సో వాళ్ళందరూ, ఇటువైపు ఫాదర్ హయ్యర్ రాబర్ట్ అర్లింగ్టన్ నోబుల్, అక్కడ డే అనేటువంటి ఆయన, క్లౌదొరా, మెక్లారెన్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ దేనికి వచ్చారు? కుగ్లర్ వీళ్ళు. గ్రేట్ పర్సనాలిటీస్ హ్యావ్ కమ్ హియర్ ఓన్లీ టు ఎక్స్టెండ్ గాడ్స్ హీలింగ్ టచ్. నేను చెప్పాను, ఇది స్వస్థత వారం కింద పరిగణించండి, వాళ్ళని వైద్య వారం కింద పరిగణించాలి. ఎందుకంటే గ్రేట్ మినిస్ట్రీ వాజ్ రెండర్డ్ హియర్. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి కంగును దగ్గుకుంటూ భయంకరమైనటువంటి స్థితిలో, చూడడానికి అసహ్యంగా ఉండే పరిస్థితుల్లో క్షయవ్యాధితో బాధపడుతున్నాను. ఆనాడు శానిటోరియం రాజమండ్రిలో, మంగళగిరిలో, అటు ఆరోగ్యవరము, పేరే ఆరోగ్యవరం దానికి పెట్టింది, కేవలం దీని కొరకే పెట్టారు ఆ పేరు. గవర్నమెంట్ 100 ఎకరాలు ఇచ్చి మిషనరీలు చేసే సేవకు దాన్ని మిషనరీలు కలిసి చేయమని,
పెద్ద పెద్దోళ్ళు వెళ్ళారు. జవహర్లాల్ నెహ్రూ సందర్శించాడు ఆ స్థలాన్ని. ఆ ఫిల్మ్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు వెళ్ళారు. వైద్య మంత్రిగా ఉండిన అప్పుడు రాజకుమారి అమృత కౌర్ వచ్చింది. ఆ పెద్ద పెద్ద పర్సనాలిటీస్ వచ్చి చూశారు, ఆ స్థలాన్ని వచ్చి చూశారు. గాడ్ స్టార్టెడ్ ఇంటర్వీనింగ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. టీబీ శానిటోరియంస్, లెప్రసోరియంలు. నేను పురూలియా అనే స్థలంకి వెళ్ళాను ప్రాక్టికల్ వర్క్ వేదాంత విద్యలో. ఓ రిటైర్డ్ బిషప్ గారు అక్కడ చేస్తున్న సేవ చూసిన అదిరిపోయింది. ఏంటి వాళ్ళని పట్టుకొని ఆయన ఆ చేతులు పట్టుకొని వాళ్ళకి కడిగి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ క్రీములు అవి రాస్తూ హృదయం కదిలిపోయింది. విచ్ ఐ కెనాట్ డూ, ప్రాబబ్లీ యూ కెనాట్ డూ. ఆయన చేస్తున్న పని పురూలియా. అలాగే లెప్రసోరియం మనం ఎన్నో చూసాం. మనం చిలకలూరుపేటలో జాన్ డేవిడ్ గారు ప్రారంభించాడు. అది కుష్టి వాళ్ళని దగ్గర తీసుకోవడం. అంటే నేను ప్రాక్టికల్ వర్క్ వెళ్ళినప్పుడు కలకత్తాలో ఉన్నప్పుడు మదర్ తెరీసా గారు స్టార్ట్ చేసిన ప్రేమ్ దాన్, ప్రేమాన్ని అందించండి, దానం చేయమన్నట్టు. అక్కడ నర్సులు వాళ్ళందరినీ గట్టిగా పట్టుకొని వాళ్ళని మోసుకుంటూ తిరుగుతూ ఉంటే నేను ధైర్యం చేసి వాళ్ళతో పాటు వాళ్ళు చేయగలిగింది నేను ఎందుకు చేయకూడదు అనుకున్నాను. నేను ఇట్స్ ఎ గ్రేట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ దీస్ I don't use the word disfigured people, I don't use the word incomplete people, but they deserve God's love, God's compassion. దేవుని యొక్క ప్రేమ, దేవుడి యొక్క ఆ యొక్క కనికరాన్ని నోచుకున్నటువంటి ప్రజలుగా వాళ్ళు ఉన్నారు. దీన్ని ఏమన్నానంటే నేను దైవ రూప పునరుజ్జీవము అంటే రీలివింగ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. కుగ్లర్ వారు వచ్చి గుంటూరులో స్టార్ట్ చేసినటువంటి కుగ్లర్ హాస్పిటల్ ద్వారా వేలాది మంది అక్కడికి వచ్చారు. సిఎంసి వెల్లూరు వేలాది మంది, లక్షల మంది వస్తున్నారు ఆ మాటకు వస్తే అక్కడికి వెళ్ళినప్పుడు. వాళ్ళు చేసినటువంటి మహత్తరమైనటువంటి ఈ పరిచర్యలను మనం చూస్తూ ఉన్నాము. హీలింగ్ మినిస్ట్రీస్ డిచ్చిపల్లిలో స్టార్ట్ చేశారు. దురదృష్టం ఏంటంటే మనకు అవగాహన లేని తనంలో ఆల్టర్నేటివ్ మినిస్ట్రీస్, మోడర్న్ టెక్నాలజీలు వచ్చిన మనం వాడుకోలేని తనంలో ఇది మిషనరీస్ చేసిన సేవ తగ్గిపోతూ వచ్చింది. కానీ ఆరంభం అయితే వీళ్ళు చేసింది. అది పోలియో ఎఫెక్టెడ్ పీపుల్, హెచ్ఐవి ఎఫెక్టెడ్ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ ప్రాంగణాల్లో విరిగినటువంటి ఛిద్రమైన ఈ జీవితాలకు వాళ్ళు ఇచ్చినటువంటి దైవ రూప పునరుజ్జీవాన్ని మనం చూస్తూ ఉన్నాం. గాడ్స్ ఇంటర్వెన్షన్. పేతురు, యోహాను దాన్ని కొనసాగించారు. వాళ్ళు శృంగారం అనే ద్వారం ద్వారా దేవాలయంలో ప్రవేశించేటప్పుడు అక్కడ ఒకడు కూర్చొని ఉన్నాడు. అక్కడ వాడు క్రిపుల్డ్ ఫెలో, పారాలైటిక్ ఫెలో. వాడు కూర్చొని ఏమన్నా డబ్బులు ఇస్తారేమో అని చూస్తారు కదా ఎవరైనా. నీకు ఇవ్వడానికి వెండి బంగారములు మా దేవుడి దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసునామమున లేచి నిలవబడు అన్నారు. దే ఆర్ ఆల్సో యూజింగ్ ది సేమ్ నేమ్, ద నేమ్ ఆఫ్ నజరీన్. నజరేయుడైన యేసునామమున జరిగేటువంటి ఈ మహత్తరమైనటువంటి స్వస్థత. ఐ విల్ గివ్ యూ వాట్ ఐ హ్యావ్. క్రైస్తవ సంఘం ఏమి ఉన్నదో, కలిగి ఉన్నదో దాన్ని ఇవ్వటం అనేటటువంటిది ఈ గొప్ప భాగ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రజలకు స్వశక్తితో వాళ్ళ నిర్మాణం చేసుకునే దానికి దోహదం కలుగు చేయడానికి, ఇవాళ వికలమైనటువంటి జీవితాలను బాగు చేయడం కొరకు దేవుడిచ్చేటటువంటి గొప్ప అవకాశం. ఈ క్రైస్తవ సంఘం ఊరికే పోయి మనం అందరం లేచి 326వ పాట పాడుదాము, అంతా అయిపోయాక సెలవు పుచ్చుకుందాము, ఒక వాక్యం వినేసి అంతా అయిపోయిందబ్బా ఆదివారం జీవితం అనుకోవడానికి లేదు. అవర్ ఎంటైర్ వీక్ ఈజ్ డివోటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది హ్యుమానిటీ. ఎన్ని భయంకరమైనటువంటి 2 ప్రపంచ యుద్ధాల ద్వారా, లేకపోతే ఈ నరమేధం జరిగింది, హోలోకాస్ట్ అంటారు, జర్మనీలో జరిగిందని. హిరోషిమా, నాగసాకి బాంబులు వేయటం ద్వారా ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు వికలాంగులైపోయి వాళ్ళు అతి భయంకరమైనటువంటి విధానంలో ఈ సృష్టిలో జీవిస్తూ ఉన్నప్పుడు చర్చ్ హ్యాస్ కమ్ టు టర్మ్స్. ఎ న్యూ థియాలజీ హ్యాస్ కమ్, థియాలజీ ఆఫ్ హోప్. ఎందుకన్నారంటే ఈ కొత్త నిరీక్షణ అయిపోలేదు, అక్కడికి యుగం అంతరించిపోలేదు యుద్ధాలతోనూ, లేకపోతే హోలోకాస్ట్తోనో, నరమేధంతోనో, లేక హిరోషిమా నాగసాకితో యుగం అయిపోలేదు, యుగాంతం రాలేదు. ఇదొక వేదన అంతే. ఈ వేదన మధ్య దేవుడు నేనున్నాను భయపడకమని
మన వెన్నునిమరాని కంఫర్ట్ అంటే మనకి ఆయన మన చుట్టూ చేతులేసి మనల్ని ఆదరించేటటువంటి వాడుగా. చర్చికి ఒక అజెండా ఇచ్చాడు, ఏంటంటే టు ఇంక్లూడ్ ది అజెండా ఆఫ్ ఎక్స్క్లూడెడ్. అంటే పక్కకి త్రుంచబడిన వాళ్ళు ఉన్నారు, వెలివేయబడిన వాళ్ళు ఉన్నారు, ఇటువంటి ఛిద్రమైనటువంటి జీవితాలతో శారీరకంగా పక్కకు తోసివేయబడిన వాళ్ళని ఇంక్లూడ్ చేయమంటున్నాడు సంఘంలో. అజెండా ఏంటంటే టు ఇంక్లూడ్ ది ఎక్స్క్లూడెడ్. ఓపెన్ ఆర్మ్స్, తెరచబడిన చేతులతో మీ ప్రాంగణాల్లోనికి వాళ్ళని తీసుకురమ్మని అంటున్నాడు. వాళ్ళకు ఒక గుర్తింపు తేండి, అగణితమైనటువంటి గుర్తింపు లేనటువంటి వీళ్ళ జీవితాలకి మనకు ఒక గుర్తింపు అమ్మని అడుగుతున్నాడు. అందుకు కదా ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయన చేసినటువంటి ఆ యొక్క సంభాషణ ఊరికే వ్యధా పోలేదు. షీ వెంట్ అవుట్ అండ్ బ్రాట్ ది ఎంటైర్ విలేజ్. గుర్తింపు లేనటువంటి ఆ గ్రామానికి, అసంపూర్తి అయినటువంటి విలువలు కలిగిన వాళ్ళకి సంపూర్తి విలువలను ఇచ్చేదానికి ప్రభు అక్కడ నిలవబడి ఉన్నాడు. యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి వాళ్ళే డిజబిలిటీ రైట్స్ మూవ్మెంట్స్ అంటే వాళ్ళకి కావాల్సిన హక్కులు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ హక్కులు ఇవ్వడం కొరకు ప్రభుత్వాలన్నీ కూడా ఇంటర్వ్యూన్ అవ్వాలి, బలపరచాలని చెప్పి ఐక్యరాజ్య సమితి ఒక గొప్ప డిక్టాట్ ఇచ్చింది. ఏంటంటే వాళ్ళని తొలగించడం కాదు, వాళ్ళని బహిష్కరించడం కాదు, వాళ్ళని కలుపుకుపోవడం, వాళ్ళని చేర్చుకొనడం అనేటటువంటిది ఆయన ఇచ్చినటువంటి గొప్ప, ఆ ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి గొప్ప పిలుపు. ప్రియ స్నేహితులారా, మనం చాలాసార్లు గొప్ప గొప్ప వ్యక్తులకు చెప్తున్నాం. బెతూవెన్ అని ఆయన గురించి చెప్పుకున్నాం, రెనైజాన్స్లో గొప్ప మ్యూజిషియన్. చాలామందికి తెలియదండి, ఆయన చెవుడు ఉందంట. చెవుడుతో ప్రపంచాన్ని కుదిపేసినటువంటి ఆ గొప్ప మ్యూజిక్ టాలెంట్ ఎక్కడి నుంచి ఆయన వచ్చింది అని చాలా గొప్ప ఇదిగా చెప్తున్నారు ఆయన. అరుణిమ అనే ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని, ఆమెకు ఉండినటువంటి ఈ డిజబిలిటీతో అత్యున్నతమైనటువంటి ఆ శిఖరాన్ని ఎక్కగలిగినటువంటి ఒక స్త్రీగా ఆవిడ్ని గౌరవించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. చాలామంది ఇటువంటి గ్రేట్ పర్సనాలిటీని మన యొక్క చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళలో మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన ఈ బల్బు, ఆ వెలుగును మనం కనుక్కున్నటువంటి ఆయన కూడా ఒక డిజబిలిటీతో మెంటల్లీ ఆయన చాలా బాధపడుతున్నటువంటి వ్యక్తి అంట ఆయన ఆ దినాలలో. హెలెన్ కెల్లర్ డెఫ్ అండ్ బ్లైండ్ ఆమె. తర్వాత సుధా చంద్రన్ మనకు చెక్క కాలు పెట్టుకొని నాట్యాన్ని చూపించింది ఆమె, ప్రపంచానికి నాట్యాన్ని చూపించింది సుధా చంద్రన్ అనేవాడు. ఓ గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నాయి, అవన్నీ కాదు కానీ చెప్పుకునేదానికి. మనకి రాల్ఫ్ బ్రౌన్ వీల్ చైర్ కనుక్కొని మనం నడవగలం, మనం కదలొచ్చు ముందుకు అనేటటువంటి నేర్పరితనం ఇచ్చినటువంటి ఆయన. బ్రెయిలీ ఈ గుడ్డివారికి వాళ్ళకి నేర్చుకునేటటువంటి విధానాన్ని కలుగజేసి వాళ్ళ బ్రెయిలీ ద్వారా గ్రేట్ స్కాలర్స్, గ్రేట్ లెర్నెడ్ పీపుల్, పెద్ద పెద్ద ఉద్యోగాలు సాఫ్ట్వేర్లో బ్రెయిలీ ద్వారా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఇటువంటి గొప్ప విషయాలను మనం చూస్తున్నాం. సహలా పర్వీన్ అనే పాకిస్తాన్ పుస్తకం రాసింది ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ పర్పస్ ఇన్ లైఫ్. జీవితంలో ఉన్న మన యొక్క జీవితము, అందమైనటువంటి ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏంటని రాసి షీ గేవ్ గ్రేట్ సొల్యూషన్స్. ఎలా మనము ఈ అసంపూర్తి జీవితం నుంచి మనం బయటికి రావాలి అని చెప్పగలిగినటువంటి ఆ పుస్తకాన్ని మనం చూసినప్పుడు నేను చెప్పకుండా ఉండలేనిది. నా యొక్క జీవితంలో ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని, ఒకటి నేను డాక్టరేట్ చేసేటప్పుడు నా ఇమ్మీడియట్ సూపర్వైజర్ గారు, పేర్లు చెప్పకూడదు కానీ ఇప్పుడు ఆయన ఒక కుమార్తె. నేను ఆయన దగ్గర కూర్చున్నప్పుడు కొద్దిసేపు అంతా అయ్యాక దైవ టైం అయింది మనం వెళ్ళిపోవాలి ఇంటికి అనేవాడు. ఆయనతో పాటు నడుచుకుంటూ ఆయన ఇంటి వరకు వస్తే ఏంటంటే ఆ పర్పస్, ఆయన గ్రేట్ స్కాలర్. ఆయన ఆ దినాల్లో హీ వాజ్ నోన్ యాజ్ థర్డ్ వరల్డ్ థియోలోజియన్. ఆయన కొరకు లోపల అసలు కదలికిపోతుందన్న ఆ అమ్మాయి కూతురు, ఏమిలే లంప్ అంతే, ఆ శరీరం అంతవరకే. తండ్రి వస్తున్నాడని తెలిసిపోగానే ఆ శరీరం ఒక రకమైనటువంటి కదలిక కలుస్తుంది. ఆయన చక్కగా వెళ్ళాడు, చేయి మీద వేసి పేరు పిలుస్తుంటే అసలు గ్రేట్ రెస్పాన్స్, స్పందన. దేవుడు ఎవరు చెప్తారండి ఇది అసంపూర్తి జీవనం అని?
ఎంత గొప్ప రెస్పాన్స్ తండ్రి స్పర్శకి ఇస్తుంది అనేది మనం చూస్తాం. నాకు ఇంకొక మిత్రుడు, ఆయన కూడా తర్వాత బిషప్ అయ్యాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరిది ఒకటే పేరు, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అంట. మళ్ళా బెంగళూరు యునైటెడ్ థియాలజికల్ కాలేజీలో ఈయన థియాలజియన్ అయ్యాడు, ఆయన బిషప్ అయ్యాడు. ఆయన కుమార్తె ఎప్పుడు ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ తండ్రి అంటే ఎంత భద్రత, తండ్రి కేర్ అంతా చూసుకుంటుంటుంది. చెప్పులు తెస్తుంది, తీసుకొని వస్తుంది. వేరే వాళ్ళకి ఆమె ఏదో అసంపూర్తి జీవన వైఖరిలాగా. ప్రియ స్నేహితులారా, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ జీవన విధానంలో నో వన్ ఈజ్ ఇన్కంప్లీట్. దేవుడు వాళ్ళని విస్మరించాల. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ జీవనంలో. డోంట్ నెగ్లెక్ట్. మరలా నేను అది గుర్తు చేస్తున్నాను మీకు. లేవియా కాండంలో ఉన్నది ఏంటంటే జాగ్రత్త, వాళ్ళని చెవిటి వాణిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడవలేను, అన్యాయపు తీర్పు తీర్చొద్దు. జాగ్రత్త, డోంట్ ట్రీట్ దెమ్ ఇన్ ఎనీ వే ఇండిఫరెంట్లీ. They may appear to be differently abled, but God has given them the facility of how to live, జీవితాన్ని ఎలా జీవించాలనేది. ఐ కంక్లూడ్ టు సే, ఇంగ్లాండ్లో నాకు ఒక ఇండియన్ ఆరిజిన్ స్నేహితుడు, పెద్ద డాక్టర్ గారు, ఆయన ఇంట్లో నేను నా భార్య ఉన్నాం. ఒక రాత్రి ఆ పాప పుట్టుకతో గుడ్డిదేం కాదు, కానీ మధ్యలో గుడ్డి అయింది. ఆమె చదువుకుంది బాగా. ఆమె చాలా ఆశ్చర్యం నాకు. ఆమె గబగబా వెళ్తుంది, అంకుల్ కాఫీ కావాలా, నేను కాఫీ పెట్టిస్తానంటుంది. నాకు భయం వేస్తుంది. ఆమె గుడ్డితనంలో ఆ మెట్లు మించి పడుతుందో ఏమో అనుకుంటా. బర్ర వస్తుంది, వెళ్ళిపోతుంది. కాఫీ ఆ దగ్గరికి అలవాటు అయిపోయింది. సంవత్సరాలు ఆ ఇంట్లో అలవాటు అయిపోయింది. కాఫీ ఇవ్వమ్మా అన్నాను, కాఫీ పెట్టి ఇచ్చింది నాకు. మళ్ళీ ఆమె చూపిస్తుంది ఆమె యొక్క కలెక్షన్. ఆమె బ్రెయిలీ చేసుకున్నాం, కలెక్షన్ చూపిస్తూ ఉన్నాం, చేసినటువంటి మ్యూజిక్ కలెక్షన్ ఆఫ్ ది నంబర్స్, వాటి గురించి అవన్నీ చూస్తున్నా. నాన్న ఎట్లా నేర్చుకున్నావు ఇవన్నీ నువ్వు అంటే, నా చిన్ననాడు 5వ ఏట్లో వచ్చింది తండ్రి బిషప్ అయ్యా. ఇద్దరు వాళ్ళ హిందువులు ఆ బిషప్ గారు. కానీ ఇవన్నీ నేను స్వయంగా నేర్చుకున్నాను. నాకు ఈ బ్రెయిలీ నేర్పించారు. నేను నాన్నగారితో అమ్మగారితో హాస్పిటల్కి వెళ్తాను, రిసెప్షన్లో కూర్చుంటాను. ఐ డూ ది వర్క్, ఐ ఎర్న్ మై ఓన్ మనీ. అమ్మ నాన్న భయపడుతున్నారు, నన్ను ఎట్లా ఇక్కడ వదలడం ఇష్టం లేదు, నువ్వు వచ్చేయమ్మా అంటారు. నాకు అక్కడ పచ్చళ్ళు, అక్కడ వాళ్ళు చూపించే డ్యాన్సులు, మా కల్చర్ అంటారు. ఇవన్నీ నేను లేదు కదా, నేను ఇక్కడ పుట్టుకతో ఇక్కడ నేర్చుకున్నవి ఇక్కడ ఎక్లమటైజ్ అయి ఉన్నాయి ఈ వెస్ట్రన్ కల్చర్లో. వదిలేసి నేను రాలేను కదా, నేను ఇక్కడే ఉన్నాను. ఇది నా సంస్కృతి. అలవాటు పడిపోయి ఇక్కడికి నేను. భయం అవసరం లేదు, నన్ను అటెండ్ అవుతున్నారు, ఎవరో ఒకరిని అటెండ్ పెట్టారు కదా, నేను ఇక్కడ ఉంటాను. గాడ్ ఈజ్ దేర్ యాజ్ అవర్ కంఫర్టర్, యాజ్ అవర్ గైడ్, యాజ్ అవర్ ప్రొటెక్టర్. బట్ గాడ్ అపాయింటెడ్ ద చర్చ్. సంఘాన్ని నీ దూతగా పెట్టాడు. సంఘం విస్మరించకూడదు. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? ఇది ఊరికే పోయి ఆరాధన చేసేసి వచ్చేయడానికి కాదు. క్రైస్తవ జీవన విధానంలో క్రైస్తవ సంఘానికి పెద్ద బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఇన్ దిస్ హీలింగ్ మినిస్ట్రీ, నాట్ ఓన్లీ ఫిజికల్ హీలింగ్, నువ్వు పోయి అక్కడ కూర్చొని వినాలి. యూనో వెస్ట్రన్ కంట్రీస్లో వినడానికి ఒకడు విమానంలోంచి ఈ సిటీ నుంచి ఆ సిటీకి ఫ్లైట్లో వెళ్ళి 1 గంట సేపు అతను చెప్పేదంతా విని వాడు ఇచ్చేటటువంటి ఒక 1000 పౌండ్లు ఎంత 500 పౌండ్ల జీతం అంతా తీసుకొని రెమ్యునరేషన్ వస్తాడు ఆ ఒక్క పనికి 1 గంట వినడానికి. అంటే వినడం కూడా ఈ హీలింగ్ మినిస్ట్రీలో ఒక భాగం. చేయూతనివ్వడం, నడిపించడం. చర్చ్ మస్ట్ రైజ్ టు టచ్, టు షో కంపాషన్. దేవుడు ఇచ్చినటువంటి ఆ కనికరాన్ని మనం కూడా చూపించాలి ఈ క్రైస్తవ సంఘం ద్వారా. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చర్చ్. దేర్ ఫోర్ ప్రియ స్నేహితులారా, ఇవాళ కేవలము మానసిక శరీర సమస్యలు అనేది ఒక పర్టికులర్ భాగం అనుకోవద్దు. ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ లైఫ్ ఆఫ్ ది చర్చ్. మన క్రైస్తవ సంఘం ఒక సాధనంగా మనము టు హీల్, టు బ్రింగ్ హీలింగ్. ఈ వారం శనివారం నాడు మనం రాబోయే శనివారం నాడు లూకా జ్ఞాపకం చేసుకుంటాం. లూకా వైద్యుడు. అందుకనే నేనేమన్నానంటే క్రైస్తవ వైద్యుల దినోత్సవం. లెట్ us thank God for great saintly doctors who have come here to serve. గ్రేట్ మినిస్ట్రీస్ చేశారు. మిషనరీస్లో డాక్టర్స్ ఉన్నారు.
వాళ్ళు పెట్టినటువంటి వైద్యాలయాలు ఉన్నాయి. ఇవాళ మన చుట్టూ ఉన్నటువంటి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. క్రైస్తవ సంఘం లేవాలి, క్రైస్తవ సంఘం నిలబడాలి. ఈ దైవ కార్యోన్ముఖతలో అంటే ఇన్ దిస్ మిషనల్ కన్సర్న్స్ మనం కూడాను దేవుని యొక్క ఇచ్చేటటువంటి కొత్త ప్రేరణ, కొత్త స్ఫూర్తి, ఈ స్వస్థత పరమైనటువంటి జీవితానికి క్రైస్తవ సంఘం ఎలా దోహదం చేయగలదు అనేది చూడాలి. కానీ విస్మరించి వాళ్ళని నెగ్లెక్ట్ చేయడానికి కాదు. అది వైకల్యం శరీరానికి కనపడవచ్చు, వైకల్యం మనసుకు కనపడవచ్చు, కానీ సంఘానికి లేదు. నీకు లేదు, నాకు లేదు. ఈ సంరక్షణ వాళ్ళని కాపుగాసి కేరింగ్ మినిస్ట్రీ, కంఫర్టింగ్ మినిస్ట్రీ, లిజనింగ్ మినిస్ట్రీ, గైడింగ్ మినిస్ట్రీ వాళ్ళని నడిపించేదానికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సముచితమైన గౌరవాన్ని మనం సమాజం ఇవ్వాలి. బికాజ్ దే ఆర్ ఆల్సో ఇమేజ్ ఆఫ్ గాడ్. నీకున్నట్టే నాకున్నట్టే ఆ మంచితనము, సహవసించే గుణాలు రెండు ఇందాక చెప్పినట్టు దిమ్యూత్ సలేం వాళ్ళకు కూడా ఇచ్చాడు దేవుడు. సంఘం వినాలి, వాళ్ళ ఆక్రందన వినాలి, వాళ్ళ స్వరం వినాలి, వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవాలి. వాళ్ళు చేసే సంజ్ఞల ద్వారా మనం ఆయత్తపడాలా వాళ్ళకి రెస్పాండ్ చేయడానికి. రెస్పాండ్ చేయటం అనేది దేవుడు మనకిచ్చినటువంటి వరం. చర్చ్ మస్ట్ రెస్పాండ్. ప్రార్థన చేస్తాం. దేవా పరలోకపు తండ్రి, మనం ఏదో అంగవైకల్యం అని ఇటువంటి పదాలు వాడి కించపరిచే విధానంలో ఇంతకాలం ఉన్నాం. ఈ ఆధునిక యుగంలో ఇది కేవలం వైకల్యం అనేది ఎవరిదో ఒకళ్ళ తప్పు కాదు, కానీ నీవు మానవాళికి ఒక వరంగా మీరు ఇస్తున్నారు. క్రైస్తవ సంఘాన్ని ఇచ్చారు. సంఘం లేవాలి. ఎక్కడ వైకల్యం ఉన్నదో అక్కడ వారి యొక్క హస్తాలను సాచి లేవనెత్తి కావలసినటువంటి కేరింగ్, ఈ యొక్క హీలింగ్, ఈ మినిస్ట్రీలో సంరక్షించేటువంటి ఈ యొక్క సేవలో సంఘం లేచి నిలబడేదానికి అనేకులైన యవనస్తులను, అనేక వైద్యులను, అనేక ఈ మానసికమైనటువంటి ఈ కౌన్సిలర్స్ని లేవనెత్తండి ప్రభా. ఎందుకంటే మేము కేవలం ఆరాధన చేసుకోవడం వరకే పరిమితం కాకుండా మా జీవితాలు, మానవ జీవితాల వైకల్యాన్ని తొలగించి మేము ఉన్నాము అనే ధైర్యాన్ని ఇచ్చేదానికి మమ్మల్ని బలపరుచుకోమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడై ఉండును గాక. ఆమెన్.